అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానంలో మన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఆహ్, భక్తుల అభిప్రాయ సేకరణ చేస్తుందా అని నెటిజన్స్‌లో ఒక అనుమానం కలిగింది. ఆహ్, ఆ అనుమానం ఎందుకొచ్చిందంటే గత 15 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ అంటే ఎక్స్‌లో కంటిన్యూగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క భక్తుల అభిప్రాయ సేకరణ అంటూ వారి భక్తుల దగ్గరికి మైక్ పెట్టడము, సదుపాయాలు ఎలాగున్నాయి, సౌకర్యాలు ఎలాగున్నాయి, వాళ్ళ రిమార్క్స్ తీసుకుంటూ రికార్డ్ చేస్తూ అవి వాళ్ళ తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ అఫీషియల్ దాంట్లో పోస్ట్ చేసుకుంటడంతో చాలామంది సోషల్ మీడియా నెటిజన్లు కానీ, జర్నలిస్టులు కానీ, సీనియర్ జర్నలిస్టు కూడా ఈ విషయమై ఈ ప్రజాభిప్రాయం గురించి 4, 5 బైట్స్ చూశాను. చాలా మంది దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అంటే టీటీడీ ఆధ్వర్యంలో జరిగే దాంట్లో వేరే ఒక పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వచ్చి అభిప్రాయ సేకరణకు అనుమతి తీసుకొని అభిప్రాయ సేకరణ చేస్తుందా? ప్రభుత్వం గానీ, టీటీడీ కానీ అనుమతి ఇచ్చిందా అనేది నెటిజన్లు జర్నలిస్టుల యొక్క ప్రశ్న. ఇది కానీ ప్రభుత్వం కానీ, టీటీడీ కానీ ఇచ్చి ఉంటే ఈ కొత్త సాంప్రదాయం ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ ఉంది కదా! లేదంటే టీటీడీకి సపరేటు సోషల్ మీడియా ఉంది కదా! దాని ద్వారా అభిప్రాయ సేకరణ పోస్ట్ చేయొచ్చు కదా! ఈ విధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఈ విధంగా సోషల్ మీడియా అభిప్రాయ సేకరణ చేస్తే రేపు వేరే ప్రభుత్వం వస్తుంది. రేపే వారి ప్రభుత్వంలో ఉన్న సోషల్ మీడియా వాళ్ళు కూడా అభిప్రాయ సేకరణ చేసుకోవచ్చా? ఇట్లాంటి క్వెషన్స్ అన్నీ సోషల్ మీడియాలో రేజ్ అవుతున్నాయి. దీనికి ఈ అభిప్రాయ సేకరణ తిరుమల తిరుపతి దేవస్థానంలో అభిప్రాయ సేకరణ ఎవరైనా చేయొచ్చు అని టీటీడీ కానీ, ఎన్డీఏ ప్రభుత్వం కానీ దీనిపైన ప్రజలకు కానీ, సోషల్ మీడియా పబ్లిక్ కానీ, నెటిజన్స్ కానీ ఒక వివరణ ఇస్తే మేము అనుమతి ఇవ్వలేదు, లేదంటే అనుమతి ఇచ్చాము అని వివరణ ఇస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.